లేకపోతే తెలుగుదేశం దురదృష్టము అతను అధికారంలోకి రావటం. అంటే అతనికి కాంగ్రెస్ కూడా ఒప్పుకోవడం. అంటే ఈ కారణాలన్నీ ఏంటి, ఇవన్నీ నెగిటివ్ స్టోరీలు. రాజశేఖర రెడ్డి వ్యతిరేక కాంగ్రెస్ అంతర్గత శక్తులు ఇవన్నీ పట్టుకుపోయి జాతీయ నాయకత్వానికి ఇచ్చుకుని అతను లాంటి ఎట్ట ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడగడానికి ఉపయోగపడ్డాయి. వాస్తవంగా పబ్లిక్లో చరిష్మాటిక్ చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల కంటే రాజశేఖర రెడ్డికి అప్పటికే పలుకుబడి ఉంది, పబ్లిక్లో ఓ పాజిటివ్ ఇమేజ్ ఉంది. కానీ ఎందుకని రాజశేఖర రెడ్డికి ఇవ్వాల సీఎం పదవి ఫ్రమ్ ద బిగినింగు అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఇదే కారణం, ఈ వ్యతిరేకతే. అప్పుడు ఈ పత్రికల్ని ఎలాగ మేనేజ్ చేయాలి ఇతనికి తెలియదు. ఇంకోటి పత్రికలన్నీ అవతలు ఉన్నప్పుడు ఏం చేయాలి ఇతను? అప్పటికి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, దాన్ని కౌంటర్ చేయడానికి ఆ ఉదయంకి డబ్బులేమి ఇవ్వడం. రాజశేఖర రెడ్డికి అనుకూలంగా అప్పుడు ఉదయం నడిచింది, తర్వాత రోజుల్లో వార్త నడిచింది కొంత. అంటే కాంగ్రెస్కి అనుకూలం ప్లస్ రాజశేఖర రెడ్డి మీద పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారంటే కౌంటర్ సమాధానం ఇతను చెప్పింది వేయడానికి ఒక అవకాశం దక్కింది. ఎందుకంటే ఈనాడు జ్యోతి వీటట్లో అప్పుడు ఉండేది కాదు అవకాశం. అలాంటి స్టేజీ నుంచి ఆ అటాక్లు పడిన తర్వాత తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ట్రై చేశాడు. ఎలాగా అన్ని ఛానళ్ళు పత్రికలకి కొంత ఆర్థిక సహకారం అందించేటట్టు ప్రభుత్వం నుంచి, తద్వారా తన మీద నెగిటివ్ ప్రచారం రాకుండా ట్రై చేశాడు. కానీ డబ్బులు తీసుకున్నారు కానీ ఆయన మీద విష ప్రచారం ఆగలేదు. ఇక దాంతో ఎదురుదాడి ప్రారంభించి ఆ 2 పత్రికలు అంటూ